ఒకసారి హరిభక్తి పరాయణుడు బాబురావు బువా ఔరంగాబాద్కర్ బాబా యొక్క దర్శనానికి వచ్చాడు. బాబా తనను కొన్ని రోజులు షిరిడీలోనే ఉంచేశారు. చివరికి ఒకరోజు తాను ఊరికి వెళ్ళాలని మొండి నిర్ణయం తీసుకున్నాడు. ఎవరింట్లోనైతే బస చేశారో వారు బాబాతో ఈరోజు ఎలాగైనా వెళ్ళిపోవాలని బువా నిర్ణయించుకున్నారు. ఆ ప్రకారమే ఇప్పుడు బయలుదేరనున్నారు అని చెప్పారు. ఆయన ఇష్టం, వెళ్ళాడంటే వర్షంలో నానా హైరానా పడతాడు, మనది ఏం పోయింది అన్నారు. ఆయన బయలుదేరిన సమయంలో విపరీతమైన ఎండ ఉంది. అంటే బాబా అన్న వర్షంలో నానా హైరాణ పడతాడు అనే మాటలు ఆయనకు తమాషాగా అనిపించాయి. కానీ ఆయన టాంగా 6 మైళ్ళు ప్రయాణించిందో లేదో ఒక్కసారిగా ఆకాశం దట్టంగా మేఘావృతమై జోరుగా వర్షం కురవసాగింది. ఆయన బట్టలు పూర్తిగా తడిసి నానా కష్టాలు పడ్డాడు. చివరికి ఒక గ్రామంలో ఆ రాత్రి బస చేయవలసి వచ్చింది. కాబట్టి గురువులు అవధూతల మాటల్ని ఎప్పుడు కూడా కొట్టిపారేయకూడదు. దానివలన మనం చాలా ఇబ్బందులు పడతామనేది ఈ సంఘటన బట్టి మనం చూడవచ్చు. సాయి సచ్చిత్రలో కూడా ఇటువంటి సంఘటనలు చాలా మనం గమనించవచ్చు. కాబట్టి మహాత్ములు మహనీయులు చెప్పే మాటల్లో ఒక అర్థం, పరమార్థం ఉంటుందనేది మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. సాయి సచ్చిత్రుడిని బాబా చెప్పిన మాటల్ని మనం కూడా మనవంతుగా ఆచరించి బాబా చెప్పినట్లు చేసి సాయి యొక్క ఆశీస్సుల్ని పొందుదాం. సాయినాథ్ మహారాజ్కి జై.